హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇది అందరికీ యూజ్ అయ్యేది. ఆఫీస్ పాలిటిక్స్ గురించి అనమాట. ఇది నేను ఈరోజు ముఖ్యంగా చేయడానికి కారణం, ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఆఫీస్ పాలిటిక్స్ గురించి కూడా చెప్పండి అన్న అని. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది. నాకు కూడా అనిపించింది ఆఫీస్ పాలిటిక్స్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా చూశాను చాలా. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలేంటంటే, అందరికీ ఆఫీస్ పాలిటిక్స్ ఎదురవుతాయని లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నా విషయం తీసుకుంటే నేను స్టార్టింగ్‌లో ఆఫీస్ పాలిటిక్స్ అనేవి చాలా తక్కువగానే చూశాననమాట. కానీ ఒక ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్‌లు అయిన తర్వాత నా ఎర్లీ స్టేజ్‌లో ఒక థర్డ్ ప్రాజెక్ట్ అనుకుంటా, అందులో లైట్‌గా చూశాననమాట ఆఫీస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయని చెప్పి. సో నాకు కూడా దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో మీకు కూడా దాని గురించి చెప్తాను. ఇక్కడ ఆఫీస్ పాలిటిక్స్‌లో ఒక 5, 6 పాయింట్లు నేను చెప్తాను ఎలా ఉంటాయి, ఏ సిట్యుయేషన్‌లో మీకొస్తాయని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. అండ్ మీరు ఒక సీనియర్ అయ్యారనుకోండి. సీనియర్ లెవెల్‌కి వచ్చిన తర్వాత కూడా మీ జూనియర్ ఎవరైనా కూడా లేటరల్ అండ్ నాట్ జూనియర్, లేటరల్‌గా ఎవరైనా మధ్యలో ఒక 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా మీ కంపెనీలో జాయిన్ అయ్యి రీసెంట్‌గా, అండ్ ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు మీకంట వాళ్ళకి ఎక్కువ రేటింగ్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, మీకు కొంచెం బాధ అనిపించొచ్చనమాట. ఎందుకంటే మేనేజర్స్ అనేవాళ్ళు లేటరల్ ఎంట్రీ ఎవరైతే రీసెంట్‌గా జాయిన్ అయ్యారో, వాళ్ళని కొంచెం ఎక్కువగా చూస్తా ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి మీకన్నా నాలెడ్జ్ ఎక్కువుందని అలా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తా ఉంటారనమాట. కొన్ని ప్రాజెక్ట్స్‌లో అలా ఉంటారు మేనేజర్స్. ఎందుకంటే వాళ్ళని సమ్‌టైమ్స్ మేనేజర్స్ రిఫరల్ ఇచ్చి ప్రాజెక్ట్స్‌ని తీసుకుంటారనమాట. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని బయట కంపెనీస్ నుంచి. సో ఇలాంటి టైమ్స్‌లో ఏంటంటే, వాళ్ళు ఫ్రెండ్‌షిప్ అనేది కంపెనీ బయట కూడా ఉంది కాబట్టి, వాళ్ళకి రివ్యూస్ ఎక్కువివ్వడం అండ్ ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. నేను అన్ని కంపెనీస్‌లో అనట్లేదు. కొన్ని కంపెనీస్‌లో ఇలా గూడా జరుగుతాయని చెప్తున్నాను. అండ్ మీరు గూడా ఫేస్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు ఇన్ టైమ్‌లో మీ ప్రాజెక్ట్‌లో వర్క్‌నంతా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేస్తున్నారు. కానీ మీరు మీటింగ్స్‌కి అటెండ్ అవ్వలేకపోతున్నారనుకోండి. వాళ్ళ కమ్యూనికేషన్ మీరనుకోవచ్చు. ఎందుకంటే వర్క్ అంతా అయినప్పుడు నేనెందుకు మేనేజర్స్‌తోని వీళ్ళందరితోని మాట్లాడాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారనమాట ఔట్ ఆఫ్ ది లీగ్. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. కంపెనీ నా నా నాకొచ్చిన వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. నాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదని. అలాంటి టైంలో ఏం చేస్తారంటే, వాళ్ళు తక్కువ రేటింగ్ ఇవ్వడం మేనేజర్స్, అండ్ మీకు హైక్స్ చాలా లోగా రావడం. అండ్ కొన్నిసార్లు మీకే వర్క్ ఎక్కువగా ఇచ్చేయడం లాంటివి చేస్తా ఉంటారనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు మేనేజర్‌తో గాని అండ్ మీ ప్రాజెక్ట్ హెడ్స్‌తో గాని సరిగ్గా ర్యాపోర్ట్ బిల్డ్ చేయలేకపోవడం. ఈ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు ఒకవేళ ఈ మైండ్‌సెట్ ఉన్నా గూడా, మీరు ఒక ఇంట్రోవర్ట్ మైండ్‌సెట్ ఉన్నా కూడా, మీరు అప్పుడప్పుడు మేనేజర్స్‌తోని మాట్లాడడం అలా చేస్తా ఉండండి. ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారు. కానీ ఆ వర్క్‌ని చూపించగలగాలనమాట. మీరు తక్కువగానే వర్క్ చేసినా గూడా అది అందరికి చూపించగలగాలి. నేనొకసారి ఆహ్, ఒక రీల్ ఏదో చూసాననమాట. సో అందులో ఏం చెప్తారంటే, మీరు ఒకవేళ వర్క్ అనేది చేయకున్నా గూడా ఎవ్రీడే మీరు మెయిల్స్ సెండ్ చేస్తా ఉండండి. అండ్ మీ మేనేజర్ దగ్గర వర్క్ చేస్తున్నట్టు క్వెషన్‌లు అడగండి మీటింగ్స్‌లోని, ఇలాంటివన్నీ చెప్పారనమాట. సో అది కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అంటే పని చేయకపోయినా గూడా చేసినట్టు చూపించగలగాలి అని. కానీ మీరు పని చేసేటప్పుడు ఆ పనిని చూపించండి. ఎందుకంటే ఇది 2 సందర్భాల్లో గూడా అవుతది. కానీ కొన్నిసార్లు పని చేయకుండా చూపించడం వల్ల, మీరు ఒకసారి మీ వర్క్‌ని ఒకసారి చూపించండని వాళ్ళేదైనా అడిగారనుకోండి, మీకు చాలా ప్రాబ్లమ్ అవుద్దనమాట. సో పని చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంట్రోవర్ట్ అయినా గూడా మీరు ఖచ్చితంగా వర్క్‌ని చూపించండి. రోజు మీరు చేసిన వర్క్‌ని చెప్పడం. అండ్ ఎవరైనా సీనియర్స్‌తో గాని ఇలా టీమ్ మెంబర్స్‌తోని ఇలా మాట్లాడడం మీరు చేసిన వర్క్ గురించి. అండ్ అందరిని గూడా, అంటే మీరు ఏం చేశారనేది మీ టీమ్‌లో అందరికీ తెలియాలనమాట. సో ఎవ్రీడే. సో ఇది మీకు ఆఫీస్ పాలిటిక్స్ నుంచి కొంచెం కాపాడుతదనమాట. అంటే వీడు ఏ వర్క్ చేయట్లేదు, వీడు చేసినది చెప్పట్లేదు, ఇలాంటివన్నీ గూడా కొంతమంది గ్రడ్జ్ పెట్టుకుంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేవరెటిజం అనమాట. ఇప్పుడు మీ టీమ్‌లో ఎంతమంది ఉన్నా గూడా కొంతమంది ఫేవరెట్‌గా ఉంటారనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీమ్‌లోని అందరూ తెలుగోళ్ళే ఉండాలని లేదు. కొంతమంది నార్తోళ్ళు ఉంటారు, కొంతమంది సౌతోళ్ళు ఉంటారు. అందరూ మిక్స్‌డ్ అప్ ఇండియన్ కంపెనీస్‌లో టీమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ టీమ్స్‌లో ఉండేటప్పుడు మీరిలా వర్క్ చేస్తుంటారు గదా! ఇలా వర్క్ చేసేటప్పుడు కొంతమంది మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక లాంగ్వేజ్‌కి సంబంధించిన వాళ్ళు అయ్యుండొచ్చు. అండ్ మీ మేనేజర్‌కి ఆ లాంగ్వేజ్ సేమ్ లాంగ్వేజ్ అయ్యుండొచ్చు వాళ్ళందరూ గూడా టీమ్స్‌లోనే.
సో, వీళ్ళందరూ కూడా ఒక సేమ్ ర్యాపోర్ట్‌లో ఉండి మీరొక సెపరేట్ రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళందరూ ఒక ఫేవరెటిజంలో ఉంటారనమాట. వాళ్ళు చేసిన వర్క్ చేయినా, చేయకపోయినా వాళ్ళకే అనడం అలాంటివి ఉండవనమాట. సో, ఇలాంటివి కూడా ఉంటాయి. కొన్నిసార్లు మీకు మాత్రం కొన్నిసార్లు ఆహ్, ప్రాబ్లమాటిక్‌గా ఎక్కువ వర్క్ ఇచ్చేయడం, వీకెండ్స్‌లో వర్క్ చేపించడం అలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. అది సమ్‌టైమ్స్ దాన్ని ఫేవరెటిజం అని అంటాం మనం. ఓన్లీ మీకు మాత్రమే సెపరేట్ చేసి చూడటం వల్ల. అండ్ ఇంకొకటి నేనిచ్చే టిప్ ఏంటంటే, మాక్సిమం చాలామంది జనాలనమాట అంటే కొంతమంది వర్కహాలిక్ ఉంటారు. వర్కహాలిక్ అనే గాదు. కొంతమంది వర్కహాలిక్ ఉంటారు. కొంతమంది నాకు బయట చేసే పనే లేదు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండరు బయట. అండ్ ఎందుకంటే వేరే ఊర్లో వెళ్లి పని చేస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాలో ఉన్నవాళ్ళైనా కూడా మనం అన్ని కంపెనీలు కూడా హైదరాబాద్‌లోనే ఉంటాయి. మన ఇంటి నుంచి బయటికెళ్ళి పీజీలో ఉండి ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉంటాం. మన రూమ్‌కెళ్ళినా పెద్ద పనేం లేదు. మనం ఏం చేస్తామంటే ఆఫీస్‌లోనే ఇంకో గంటో, 2 గంటలో ఎక్స్‌ట్రా ఉండి పని చేసుకుందాం. అలా బయటికెళ్ళి ఒక టైం 9:30 అయితే అలా బయటికెళ్ళి తినేసి అలా డైరెక్ట్‌గా పీజీకెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం మనం. కానీ ఈ సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే మీరు ఎలాగో బయట పని లేదని చెప్పి కొంతమంది ఎంజాయ్ చేసేవాళ్ళుంటారు గదా! అంటే టైము వాళ్ళు బయటికి ఫ్రెండ్స్‌తో పాటు బయట తిరిగేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్‌ని గూడా మీకే ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట టీమ్‌లోని. సో, ఇది నేను చెప్పేదేంటంటే మీకు వర్క్ ఉన్నా లేకపోయినా టైంకి ఆఫీస్‌కి రావాలి. టైంకి ఆఫీస్‌కి లీవ్ అయిపోవాలనమాట. సో, ఎందుకంటే ఓవర్ బర్డెన్ మీ మీద పడకుండా ఉండడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇది మైండ్‌లోకి వెళ్ళిపోయిందనుకోండి. గంటల తరబడి వీడు వర్క్ చేస్తాడు రోజంతా పర్లేదని. వాళ్ళు మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేస్తారనమాట. సో, ఇది నేనిచ్చే ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా కూడా ఆఫీస్‌లో నోబడీ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మీతో క్యాజువల్‌గా ఉండొచ్చు. అంటే మీ ఒక టీమ్ అయ్యుండొచ్చు. మీరు మాట్లాడుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు. కానీ నెవర్ ఎవర్ మీ ఆహ్, ఏ ఆఫీస్‌కి రిలేటెడ్ ఏవైనా సీక్రెట్స్ కానీ, లేకపోతే ఏదైనా గాసిప్ మీకు తెలిసిందనుకోండి. రేపు ఇది జరగబోతుంది ఆఫీస్‌లోని. ఇతన్ని లే ఆఫ్ చేయబోతున్నారు. ఇలాంటివన్నీ తెలిసాయనుకోండి. మీరు బయటికి చెప్పకూడదనమాట. ఎందుకంటే మీ టీమ్‌లో వాళ్ళెంత మీతో ఉన్నా కూడా వాళ్ళు ఈ ఆఫీస్ పాలిటిక్స్ అయితే ఖచ్చితంగా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళని సేవ్ జేసుకోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తారనమాట. సో, ఆఫీస్‌లో మీ కొలీగ్ ఆఫీస్‌లోనే విడిచిపెట్టేసి అలాగా బయటికి వెళ్ళిపోవాలనమాట. టైం అయిపోయిన తర్వాత ఇంక అయిపోయినట్టే. వాళ్ళతో ఇంకా మనం రిలేషన్ మెయింటైన్ చేయకూడదనమాట సమ్‌టైమ్స్. ఎందుకంటే నాకు ఇది ఒకప్పుడు జరిగిందేంటంటే నేను మా సీనియర్ నేను కలిసి పనిచేసేవాళ్ళం. అయితే మా సీనియర్ నేను కలిసి పనిచేసేటప్పుడు నేను ఆయనకి ఒక విషయం చెప్పాననమాట. ఆయన ఎవరికీ చెప్పడని చెప్పి. కానీ ఆయనేం చేసాడంటే ఆయన సేమ్ మా ప్రాజెక్ట్ మేనేజర్‌కెళ్ళి చెప్పేసాడనమాట. వాళ్ళిద్దరూ మీటింగ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేసుకున్నారు. తర్వాత నాకు మేనేజర్‌తో మీటింగ్ అయినప్పుడు మా మేనేజర్ నన్ను అడిగాడనమాట. ఇలా ఎందుకు చెప్పావు? సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, మనకివన్నీ తెలీదు. వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి. కానీ లాస్ట్‌కి మనం కార్నర్ అయిపోతాం అన్నమాట. సో, నా ఇది జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ గూడా కలిపి చెప్తున్నాను. సో, ఇలాంటివన్నీ జరుగుతాయంటే ఆఫీస్‌లో మీరెప్పుడైనా గూడా మీ వర్క్ మీరు జేసుకోవాలి. ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయాలి. అండ్ అందరికీ మీరు చేసిన వర్క్ తెలియాలి. అండ్ ఆఫీస్‌లో ఎక్కువ టైం వర్క్ చేయకండి. ఉన్న టైంలోనే మీ వర్క్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వర్క్ లైఫ్ బ్యాలన్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఎవరిని ఆఫీస్‌లో ఫ్రెండ్స్‌గా మీ లైఫ్‌లోకి తెచ్చి అండ్ ఆఫీస్‌లో జరిగే సీక్రెట్స్ అన్నీ మాట్లాడకండి. అండ్ ఎందుకంటే ఫైనల్‌గా మీకే ప్రాబ్లమ్ అవుద్ది. సో, ఇవన్నమాట నేనిచ్చే మీకు టిప్స్. సరే అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఏ టాపిక్ పైన నేను వీడియో కావాలనుకుంటే తప్పకుండా మెన్షన్ చేయండి. ఇలానే నేను వీడియోలు చేసి మీకు హెల్ప్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.